నేను పొందడానికి ఏం చేయాలంటే నువ్వు అన్నీ అమ్మి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించు అని. అవి అని అతడు వెళ్ళిపోయాడు. అంటే తనకు నచ్చినట్టు తనకేదో లాభసాటిగా ఉంటేనే కానీ మనోడు అది ఇది చేయలేడు. సో నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఇంకోటి నేను గొప్ప, ఆ గ్యాస్ అదంతా ఉంటే బాగుంటుంది. ఆ లాభసాటిగా అంతే ఉండదు. నేనే ఇవన్నీ చేసేస్తున్నాను అనుకున్నాడు. నేను సన్మానించేస్తున్నాను, నేను దొంగిలించట్లేదు, నేనే అని అనుకున్నాడు. నువ్వు చేయింది కూడా ఉంటుంది. 27వ వచనంలో పేతురు అన్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమీ దొరుకును. మాకేం దొరుకుతుందండి అయ్యగారు అని అడుగుతున్నాడు. అంటే నాకేం దొరుకుతుంది అనేటువంటి తత్వము పరలోక రాజ్యంలో బ్రతకడానికి సెట్ కాదు. చూడండి, ఎఫ్సి పత్రిక 2:8 నుంచి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడలేదు. మేము ఎండ బాధ సహించామండి, మేము పగలంతా కష్టపడ్డామండి. నువ్వు కృపచేత లోపలికి వచ్చి ఎవడో పనికి పెట్టుకోరు కదా, ఆయన ఒకడే పెట్టుకున్నాడు జాలిపడి. నేను కష్టపడ్డానండి, నేను ఎలా చేశానండి, పగలంతా చడి. నీ పనుల వలన నువ్వు రక్షించబడట్లే. ఏ శరీరం కూడా అతిశయపడడానికి వీలేదు, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలేదు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరించరు, మీరు తాము మీ శరీర విషయం అంతా అతిశయించిన నిమిత్తం మీరు సమ్మతి పొందవాలని. నేనేదో చూపించుకోవాలి, కృపను ప్రక్కన పెట్టి దీంట్లో నుంచి కూడా నేను ఏదో పొందాలని. అందుకే మనకి రిఫర్మేషన్ పీరియడ్లో 5 సోలాస్ అంటారు కదండి. కృప చేతనే, లేఖనాలు మాత్రమే, క్రీస్తు మాత్రమే, సోలా ఫిడే విశ్వాసము మాత్రమే, సోలిడియో గ్లోరియా దేవుని మహిమ మాత్రమే.